మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే మనకి రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ యొక్క మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ యొక్క పక్ష ఫలితాల్లో కానీ మనం చూసుకున్నప్పుడు ఫిబ్రవరి మనకి 2 నుండి ఈ బుధుని యొక్క మార్పు లాభస్థానంలోకి, అలాగే ఈ యొక్క గురువేమో ద్వితీయ స్థానంలో, శుక్రుడు కూడా వీళ్ళకి ఫిబ్రవరి 12 నుంచి లాభస్థానంలోకి మార్పు, రవి ఆల్రెడీ వీళ్ళకి లాభంలోనే ఉండడము, కుజుడు కూడా దశమం నుంచి లాభంలోకి రావడము, ఈ యొక్క గురువు యొక్క బలము, ఈ వీక్షణ ఇవన్నీ ఉండడం ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దశమంలో ఉన్న శుక్రుడు కూడా ఇక్కడ లాభస్థానంలోకి వచ్చాడో కాస్త విందు వినోదాల్లో పాల్గొనడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ధనలాభము, కీర్తి, అలాగే ఏవైతే కార్యక్రమాలు ప్రయత్నిస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి సకాలంలో పూర్తి అవ్వడము, అలాగే శుభ ఫలితాలు, ధర్మ కార్యక్రమాలు యందు దృష్టి పెట్టడము, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగే ఈ యొక్క మార్పు వల్ల అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయో దాంట్లో జీవితంలో ఉత్సాహము, ఆనందంగా గడపడము, అలాగే ఎవరి దగ్గర ఇంటికైనా మనం వెళ్ళము, లేకపోతే ఎవరైనా మన ఇంటికి రావడము, సమాజపరంగా గౌరవాభివృద్ధి, మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు, ప్రమోషన్లు కావచ్చు, లేకపోతే ఏదైనా మీకు విదేశీ యానము అంటే ఏదైనా కుటుంబానికి దూరంగా ఉండడము, అది కూడా ధనపరంగా ధనలాభంగా మీరు మార్పు చెందడము, అలాగే ఇక్కడ కాస్త కొంచెం ఈ రాహుకేతుల యొక్క స్థితి వల్ల కాస్త మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి పెద్దగా ఇబ్బంది పెట్టేవిగా ఏమీ ఉండవు. అంటే చిన్న చిన్న ఉంటాయి కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల కాస్త ఉండదు. అలాగే ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం, వివాహం కాని వాళ్ళకి వివాహము,
అలాగే శుభ కార్యక్రమాలు చేపట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జరిగే అవకాశం అనేది ఈ పక్షంలో ఎక్కువగా జరుగుతోంది. అయితే ఎప్పుడైతే ఇక్కడ రవి మార్పు చెందుతాడో, అంటే పక్షానికి చివరిలో ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు ఎక్కువగా అనవసరమైన ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ సరే వీళ్ళకి ఏనాడు శని అనేది ఉంది కాబట్టి కాస్త ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేదే జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో డబ్బుని ఆదా చేయడం అనేది కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువగా ఈ పక్షంలో శుభ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే, మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.